హాయ్ అండి అందరికీ. ఈరోజు మా ఇంట్లో నాటుకోడి కర్రీ చేశాను. నా స్టైల్ ఎలా చేశాను అనేది మీ అందరికీ చూపిస్తాను, చూసేయండి. ముందుగా నాటుకోడిని తీసుకుని దాన్ని వాష్ చేసి పెట్టుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకుని ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి 3 మిక్సీ పెట్టుకుందామండి. నా దగ్గర గరం మసాలా ముందే ఉంది, అందుకని చెప్పి 3 ఆ గరం మసాలాను కూడా ఈ ఉల్లిపాయలు మిక్సీ పెట్టేటప్పుడు దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నానండి నేను. తర్వాత కుక్కర్ పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకుందామండి. వేరుశనగ నూనె తీసుకుంటున్నానండి నేను. ముందుగా ఆయిల్ యాడ్ చేసుకుందాం. కూరకి నాన్ వెజ్ కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. సో దానివల్ల సరిపడా ఆయిల్ వేసుకొని వేపాకు, జీలకర్ర వేసుకుని వేగించుకుందామండి. ఆ తర్వాత వేగిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదండి, ఆ ఉల్లిపాయ పేస్ట్ని వేసుకొని కొంచెంసేపు మగ్గబెట్టుకుందాం. అది మగ్గుతున్నప్పుడు మనం పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. ఎందుకంటే పచ్చిమిరపకాయలు ముందుగానే వేసేస్తే కొంచెం ఆయిల్ పైకి అది చిందుతుంది, చేతుల మీద అది పడుతుంది కదా, దానివల్ల నేను ఇలా వేస్తాను. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకొని వేగించుకోవాలి. ఆ తర్వాత రాళ్ళుప్పు వేస్తున్నానండి నేను, రుచికి సరిపడినంత. ఆ కారం వేసుకోవాలండి. మా ఇంట్లో సరిపడినంత కారం వేస్తున్నాను, మరి మీరు ఎలా తింటారు నాకు తెలియదు కాబట్టి మీ రుచికి తగినంత కారం వేసుకొని కలుపుకోనండి. కలుపుకున్న తర్వాత కాసేపు మగ్గబెట్టుకోండి. తర్వాత ఈ ముందుగా మనం కడిగి పెట్టుకున్న నాటుకోడి ముక్కలు ఉన్నాయి కదండి, అవన్నీ తీసుకొని ముందు దీంట్లో వేసేయాలండి. వేసుకున్న తర్వాత ఇది కలుపుకోనండి. కలుపుకున్న తర్వాత కాసేపు బాగా ఉడకబెట్టుకోవాలి ముక్కకు పట్టే వరకు. తర్వాత ముక్కకు పట్టిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలండి. ముక్క ములిగేంత వరకు వాటర్ వేసుకుని యాడ్ చేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత ఉడుకు పట్టే వరకు ఉంచుకోవాలండి. అలా ఉడుకు పట్టే వరకు ఉంచుకున్న తర్వాత అది మూత పెట్టుకోవాలండి. కుక్కర్ మూత పెట్టుకుని ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. ఉడికిన తర్వాత ఆ విజిల్స్ ఒక 6 వచ్చిన తర్వాత గ్యాస్ ఆపేసుకోవాలండి. ఆపేసుకుని ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసి ఇంకొంచెం ఎసరు ఉంటే కనుక మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకుని ఉడకబెట్టుకోవాలండి. విజిల్ అయితే పెట్టనవసరం లేదు, మామూలుగా ఉడకబెట్టుకోవాలండి ముక్క దగ్గరికి వచ్చే వరకు. కూర గ్రేవీ అంతా ముక్కకు పట్టుకునే వరకు ఉడకబెట్టుకుంటే దాని టేస్ట్ బాగుంటుందండి. అందుకని చెప్పి నేను ఇలా చేస్తాను. తర్వాత కొత్తిమీర ఉంటే కనుక వాష్ చేసుకున్న కొత్తిమీరని దాంట్లో యాడ్ చేసుకోవడమేనండి. అంతేనండి, చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇది నా స్టైల్లో నాటుకోడి కర్రీ అండి. అందరికీ కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.